హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పదనం, తెలుగే ఒక మూలధనం అంటున్నారు సింగపూర్ తెలుగు సమాజం వారు. 1975 సంవత్సరంలో స్థాపించబడిన సింగపూర్ తెలుగు సమాజం అక్కడ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి విద్యార్థులలో తెలుగు నేర్పడంలో, వాటి ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆన్లైన్ తెలుగు టీచర్స్ని అపాయింట్ చేసుకుని మన బడి వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు నేర్పడం, మాట్లాడడం, ప్రోత్సహించడం అనే కార్యక్రమాలు ఇక్కడ చాలా జరుగుతున్నాయి. సింగపూర్లోని టెంపనీస్ నగరంలో వారి కోసం వెతుకుతున్నాను నేను. టెంపనీస్లోని సెంట్రల్ హాల్కి అయితే వచ్చాను నేను. సింగపూర్లో అత్యధిక జనాభా ఉండే ప్రాంతం ఈ టెంపనీస్. సింగపూర్ మొత్తం అద్భుతంగా ఉంటుందనుకుంటే అందులో ఈ టెంపనీస్ నగరం అయితే మరింత అద్భుతంగా ఉంటుంది. వరల్డ్ హ్యాబిటేటెడ్ అవార్డు కూడా ఈ నగరానికి వచ్చింది. సింగపూర్ తెలుగు సమాజంలో శ్రీనివాసులు రెడ్డి గారి అధ్యక్షతన మరో 26 మంది సభ్యులు ఉన్నారు. పిల్లలకు ఆన్లైన్ ద్వారా తెలుగు పాఠాలు చెప్పించి పరీక్షలు కూడా కండక్ట్ చేస్తుంటారు. ఇయర్లీ ట్వైస్ ఇలా పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇక్కడే మల్లిక్ గారు, గోపి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నేను సింగపూర్లో తెలుగు సమాజం వాళ్ళు తెలుగు భాష కోసం ఏ విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు అనేది ఇక్కడ సమాజానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు కలవడం జరిగింది. ఒకటి మల్లిక్ గారు, గోపి గారు. సార్ మీ పూర్తి పేరండి? గోపి కిషోర్ గారు. మరి ఎప్పటి నుంచి ఈ సమాజానికి సేవ చేస్తున్నారు అనే విషయాలు మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నా. ఒకసారి చెప్పండి సార్. మల్లిక్ గారు. నమస్కారం అండి, నా పేరు మల్లిక్ అండి. నేను సింగపూర్ తెలుగు సమాజంలో గత 8 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నానండి. ఆడిటర్గా, రీజనల్ సెక్రటరీగా, ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడు చేస్తున్నానండి. మేము ఈ తెలుగు బడి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అయిందండి. ఇది సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ తోటి టైఅప్ తోటి మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. దీన్ని బేసికల్గా మన తెలుగు నేర్పటం అనేది ధ్యేయంగా పిల్లలకు మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ పేరండి? మన తెలుగు బడి అంటామండి సింగపూర్లో. ఇది యుఎస్లో మన బడి అని అందరికీ ఫేమస్. మనం ఇక్కడ సింగపూర్లో తెలుగు బడి అంటాం. ఎందుకంటే మన తెలుగు సమాజంతో కలిసి చేస్తున్నాం కాబట్టి. బట్ ఎగ్జామ్స్, దీనికి సంబంధించిన మెటీరియల్, బుక్స్ అన్నీ యుఎస్ నుంచి వస్తాయండి మనకి. అది దీనికి ఇక్కడ మనకి టీచర్లు కూడా వాలంటీర్స్ అండి. అందరూ వాలంటీర్సేనండి. వాళ్ళు కమిట్మెంట్ తోటి, మన టీచర్సే మెయిన్ అండి, వాళ్ళు కమిట్మెంట్ తోటి చేస్తుంటారు. కంటిన్యూగా వాళ్ళు చేస్తుంటారండి సర్వీస్ కంటిన్యూస్గా. వాళ్ళు రెగ్యులర్గా జాబ్లు చేసుకుంటా ఆదివారం పూట మనకి వాలంటీర్ సర్వీస్గా చేస్తారండి. ఎందుకంటే కమర్షియల్ మన టీచర్ని ఎంగేజ్ చేస్తే వాళ్ళ కమర్షియల్ మైండ్ తప్పితే పిల్లలు నేర్చుకోవాలన్న తప్పన ఉండదు. వాళ్ళు చెప్తామా అనే ఉద్దేశం ఏముంటుంది తప్పితే. గోపి గారు, మీరు కూడా ఈ ఎగ్జామ్ గురించి కొంచెం 2 విషయాలు చెప్పండి. అదే అండి, ఇప్పుడు మనం మల్లిక్ గారు చెప్పినట్టుగా ఇది మనం సిలికాన్ ఆంధ్ర అని ఒక సంస్థ ఉందండి అమెరికాలో. సో వాళ్ళు తెలుగు భాష బోధించడానికి, తెలుగు భాష ప్రమోషన్ కోసం బాగా అసలు చేస్తున్నారు. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ సిలికాన్ ఆంధ్రతో టైఅప్ చేసుకొని అక్కడి నుంచి మనకి పుస్తకాలు వస్తాయి, సిలబస్ వస్తుంది, ఎగ్జామినేషన్ పేపర్స్ వస్తాయి. సో వాళ్ళ ప్రకారంగా మనం ఇక్కడ ఎగ్జామినేషన్స్ అవన్నీ కండక్ట్ చేస్తుంటాం. సో బేసికల్గా మన మోటో ఏంటంటే మల్లిక్ గారు చెప్పినట్టుగా మేము తెలుగు భాష అందరికీ రావాలి. సో అందుకని మన క్లాస్లో ఎలా అంటే ఒక 2వ తరగతి అబ్బాయి ఉంటాడు, 8వ తరగతి అమ్మాయి ఉంటుంది, ఇంటర్మీడియట్ చదివే +1 +2 చదివే అమ్మాయిలు ఉంటారు. సో వీళ్ళందరినీ కలగలుపుకొని అందరి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే విధంగా నిదానంగా అందరినీ కలుపుకొని చెప్తూ ఉంటారు మన టీచర్లు. అందుకని మల్లిక్ గారు చెప్పినట్టుగా మనకి ఏంటంటే టీచర్ల కమిట్మెంట్ బాగా ముఖ్యం ఇక్కడ. టీచర్లు మనకి అదృష్టవశాత్తు మనకి ఈ 8 సంవత్సరాల నుంచి కూడాను ఎందరో మంచి టీచర్లు వస్తున్నారు, చెప్తున్నారు. సో ప్రతి ఆదివారము 1 గంట సమయం మాత్రం వెచ్చిస్తారండి దీనికి. వాళ్ళ పర్సనల్ టైంలోంచి 1 గంట సమయం వెచ్చించి ఆన్లైన్ ద్వారా మనం క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాం. అంటే కోవిడ్ ముందు మనం ఫిజికల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసాము. సింగపూర్లో 4-5 లొకేషన్స్లో సింగపూర్లో క్లాసెస్ కండక్ట్ చేసాము. కాకపోతే కోవిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఆన్లైన్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళకి ఆన్లైనే బాగుంది అని చెప్తున్నారు.
అంటే వాళ్ళు ఒక గంట తీసుకొచ్చి పిల్లల్ని అక్కడ సెంటర్ దగ్గర నించోని క్లాస్ అయిన దగ్గర మళ్ళీ తీసుకెళ్ళడం ఇవన్నీ లేకుండా ఇది బాగుందని చెప్తున్నారు. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారండి. అంటే మేము ఫీడ్బ్యాక్ వింటున్నాము వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర నుంచి, నాయనమ్మ తాతయ్యల దగ్గర నుంచి చాలా బాగుంది అని చెప్పి వింటున్నాము. ఓకే. సో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూపిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ నేర్చుకొని కొంతమంది సింగపూర్ నుంచి మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అడ్వాంటేజ్. అంటే జనరల్ గా మా ఉద్దేశం ఏంటంటే సింగపూర్ లో ఉండి ఇక్కడ మనకి తెలుగు అవకాశం ఉండదు కాబట్టి అని కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అడ్వాంటేజ్. ఎందుకంటే అక్కడ వాళ్ళు తెలుగు మిస్ అవుతారు, ఎన్నాళ్ళు పాటు చదవరు. సో ఇక్కడికి వెళ్ళి వాళ్ళు క్యాచ్అప్ చేయడం ఈజీగా ఉంటుంది. చాలా బాగుంది కార్యక్రమం, బాగా. అంటే ఇప్పుడు ఈ వీళ్ళకి సిలబస్ ఇవ్వటం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వరకునే, లేకపోతే ఇంకా వీళ్ళకైనా సైంటిఫిక్ టూర్స్ కానీ ఈ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యే విధంగా వేరే ప్రోగ్రామ్స్ చేస్తుంటామండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేము సిలబస్ ఇవన్నీ చేస్తుంటాం కదా, దీని తోడు మనకి తెలుగు సమాజం సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. సో ఇటీవల సంక్రాంతి ప్రోగ్రామ్ చేసాం. సంక్రాంతి ప్రోగ్రాంలో ప్రత్యేకంగా తెలుగుబడి కార్యక్రమం నుంచి వచ్చిన స్టూడెంట్స్కి మాత్రమే చేసి ఒక నాటకం ప్రదర్శించాం. సో వాళ్ళు మాత్రమే వాళ్ళే డైలాగ్స్ కూడా స్టేజ్ మీద వాళ్ళే చెప్పేట్టుగా. సో ఇక్కడ కూడా ఒక పాప ఉంది, ఆ నాటకంలో యాక్ట్ చేసిన పాప కూడా. ఆ పాప ఏ పాప? కౌశిక్. సో మనం అట్లా ప్రోత్సహిస్తుంటాం మన వీళ్ళని నాటకాలు వేయడానికి. అలాగే పద్య పోటీలు కానీ అలాంటివన్నీ కూడా కండక్ట్ చేసుకొని సో మనం వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహిస్తుంటాం. ఈ తెలుగుబడి సిలబస్ వచ్చేప్పటికండి మనం 3 ఏళ్ళు ప్రోగ్రామ్ అండి ఇది. ఫస్ట్ సంవత్సరం వచ్చేప్పటికే ప్రవేశము, రెండో సంవత్సరం వచ్చేప్పటికే ప్రసూనము, మూడో సంవత్సరం వచ్చేప్పటికే ప్రకాశం. ఈ మనం తెలుగు ఒకటే కాదు, ఈ పేర్లన్నీ కూడా చాలా బాగుంది. ఇది కాకుండా తెలుగు ఒకటే నేర్పడం కాదండి మన సిలబస్లో. వాళ్ళు మన అచ్చులు, అల్లులు, ఉడితాలు, ఒత్తులతో పాటు వాళ్ళు మనం ఒక రోజు క్లాస్ తీసుకుంటే ఒక రోజు క్లాస్లో 4 అక్షరాలు నేర్పుతాము, పదాలు నేర్పుతాము. ఫర్ ఎగ్జాంపుల్కి మనం వెజిటబుల్స్, మన తెలుగులో కూరగాయలు ఏమేమి ఉన్నాయి, దేన్ని ఎలా పిలుస్తారు అనేది ఒక అరగంట సెషన్. అలాగే ఒక నీతి పద్యం కానీ, ఒక స్టోరీ కానీ, నీతి కథ కానీ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం పిల్లలకి. సో ఇది కాకుండా మనకి పండుగలు వస్తాయి. పండుగల ముందు కానీ పండుగల తర్వాత రోజు కానీ మనం ఏంటంటే పండగలు ఏ విధంగా జరుపుకుంటాము, వాళ్ళు ఏ విధంగా జరుపుకున్నారు, ఒకవేళ అయిపోతే ఏ విధంగా జరుపుకున్నారు ఇంట్లో, వాని విశిష్టత ఏంటి అవి ఎగ్జామ్ అయిపోయిందని. ఇది నాకు లాస్ట్ క్వశ్చన్ రావట్లా. లాస్ట్ క్వశ్చన్ ఏంటిది? డౌట్. ఓకే. ఈ విశిష్టత ఏంటి పండగలకి అనేది వాళ్ళకి తెలియజేస్తాం. సో ఇదేంటంటే నాట్ ఓన్లీ తెలుగు, మన కల్చర్ కూడా వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ పండగల విశిష్టంతా కూడా వాళ్ళకి చూసారండి. చాలా గ్రేట్ అండి. పండగలు ఇప్పుడు పిల్లలకి పండగలు ఏంటి, ఎందుకు చేస్తారనేది కూడా తెలియట్లేదు. కానీ ఈ తెలుగు సమాజం వారు ఈ విధమైనటువంటి పిల్లలకి తెలియజేస్తున్నారంటే చాలా మంచి విషయం ఇది. ఓకే సార్, చెప్పండి. ఈ తెలుగు ఈ 3 సంవత్సరాలు అన్నాం కదండి, ఒక్కొక్క సంవత్సరానికి 3 బుక్స్ ఉంటాయి. సో మనం ఇది ఎవ్రీ ఆదివారం సంవత్సరానికి 3 బుక్స్ ఉంటాయి. 3 కానీ 2 కానీ. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఒక్కొక్క కోర్సులో ప్రవేశంకి 2 పుస్తకాలు, ప్రకాశంకి 2 పుస్తకాలు, ప్రస్తుతం 2 పుస్తకాలు అలా ఉంటాయి. సో ఆ 2 పుస్తకాల్లో కూడా అన్ని రకాలని కవర్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది పుస్తకం. అంటే ఇప్పుడు వాళ్ళకి రీడింగ్ ఇంగ్లీష్లో రీడింగ్ కాంపిటీషన్, రైటింగ్ కాంపిటీషన్, అలా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. చదివి రాయటము, దాన్ని అర్థం చేసుకొని రాయటము, సొంత వాక్యాల్లో రాయటము, లేదా ఒక కవి గురించి రాయటము, పండగల గురించి రాయటం, అన్ని రకాలు. వాళ్ళకి ఏ మాత్రం తక్కువ లేదన్నమాట. ఇక్కడ ఎస్ఏ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తారు, దాంట్లో కూడా ఉంటాయి అన్ని సిలబస్ లో ఉంటాయి. సో అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ వారం పండగ చేసుకున్నారు అనుకోండి, ఆ రోజు మనం క్లాస్ చెప్పం అన్నమాట.
ఎందుకంటే మనం వాళ్ళకి టైం ఇస్తాం పండగ చేసుకోవడానికి వీలుగా. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు మీరు ఏం చేసుకున్నారు పండుగలు, దాని విశిష్టత ఏంటి, దీపావళి ఉంది, దీపావళికి మామిడి తోరణం కట్టుకున్నారా లేదా, లేకపోతే ఇంకా సంథింగ్ అట్లా ఏ పండుగలకు సంబంధించిన పండుగ. అంటే బేసికల్గా మన భాష అనేది ఎప్పుడు కూడాను సాంప్రదాయము మన సంస్కృతికి అనుసంధానంగా వెళ్తుంది భాష. సో భాష ఒక్కటే నేర్చుకోవడం, భాషతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకున్నప్పుడే అది సమ్మిళితం అవుతుంది. సో ఆ రకంగా మనం బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం ముందుకి. సో టోటల్గా ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అనే దాని మీద మొత్తం తెలుగులో వీళ్ళు మర్చిపోకుండా వీళ్ళు ఇది కంటిన్యూలో వీళ్ళకి తెలియచెప్పాలని చెప్పని ఈ సమాజం కృషి చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి మొత్తం ఒక దగ్గర 120 మంది స్టూడెంట్స్ ఇప్పుడు తెలుగు బడిలో నేర్చుకుంటున్నారు డిఫరెంట్ క్లాసుల్లో. మనకి టీచర్లు 10 to 12 టీచర్లు వాలంటీర్ సర్వీస్లో ఉన్నారు. వాళ్ళ డెడికేషను వీ కెనాట్ ఇంకా దానికి చెప్పలేమండి. వాళ్ళు చేసే సర్వీసు వాళ్ళ ఇప్పుడు తెలుగు బడి అంత బాగా జరుగుతుంది అంటే కారణం మా టీచర్లే. వాళ్ళే మాకు మూల స్తంభాలు. అంటే దీనికి సంబంధించి అసోసియేషన్ ఎంతమంది బాడీ ఉంటారండి? మామూలుగా సింగపూర్ తెలుగు సమాజం వచ్చేప్పటికి 25 మెంబర్లు అండి. సమాజం గురించి మనం వేరే ఓకే అండి. ఇప్పుడు తెలుగు బడికి గోపి గారు ఇప్పుడు ఇన్ఛార్జిగా, గోపి గారు ఇన్ఛార్జ్ మల్లిక్ గారు చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన మల్లిక్ గారికి యాక్టివిటీస్ బాగా ఎక్కువైపోయి ఉంటాయి. గోపి గారికి చెప్తున్నాను ఇప్పుడు ఈ తెలుగు బడికి గోపి గారే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గోపి గారు సార్ మీరు చాలా బాగా కృషి చేస్తున్నారండి. మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. ఈ బడి సక్సెస్ అవ్వాలి అనేది అంటే ఇప్పుడు టీచర్ల సపోర్ట్ ఎంత ఉంటుందో తల్లిదండ్రుల సపోర్ట్ కూడా అంతే ఉండాలండి. ఎందుకంటే ప్రత్యేకంగా ఆన్లైన్ క్లాసెస్ అనుకున్నప్పుడు పిల్లలు చిన్న పిల్లలు కూడా జాయిన్ అవుతుంటారు కదా. సో వాళ్ళు ఆ 1 hour పాటు ఆన్లైన్ లో కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు ఒక్కోసారి. సో ఇనీషియల్ గా తల్లిదండ్రుల సపోర్ట్ మాకు చాలా అవసరం. సో మళ్ళీ పునశ్చరణ చేసుకోవడానికి కూడా తల్లిదండ్రుల మద్దతు కావాల్సి వస్తుంది. సో ఆ రకంగా మాకు తల్లిదండ్రులు కూడా చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. అందువనే మేము చాలా ముందుగా వెళ్ళగలుగుతాం. ఏం లేదండి, సంవత్సరానికి ఒకసారి మేము ఒక పిల్లలకి సర్టిఫికేషన్ సెరమనీ అని చేస్తూ ఉంటాము. మన దేశంలో తెలుగు గురించి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పని మనం చెప్పుకుంటాం. అలాగే ప్రపంచంలో ఈ విధంగా మీరు తెలుగు గురించి బాగా కృషి చేస్తున్నందుకు అంటే ఇది మా ఒక్కళ్ళు కానీ సమిష్టి కృషి అండి. మా పూర్వం నుంచి మా అసోసియేషన్స్ మల్లిక్ గారు ముందు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళొక గైడ్ లైన్స్ ఇచ్చేసారు మాకు. సో దాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం ఏమాత్రం నాణ్యత తగ్గకుండా. అవన్నీ అందరి కృషి అండి, సమిష్టి కృషి. మీ కృషి ఇంకా ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఈ పిల్లలకి మరింత నాలెడ్జ్ చేసే పవర్ అంటారు కదా, ఆ విధంగా తెలుగులో కూడా మంచి జమ్స్ తయారు చేస్తారని చెప్తాను నేను కోరుకుంటూ థ్యాంక్ యూ మల్లిక్ గారు, థ్యాంక్ యూ గోపి గారు. వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్